పరిశుద్ధుడు జీవం కలిగిన దేవుని నామంలో మీ అందరూ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, గతించిన వారం నుండి ఈ వారం వరకు కూడా తన కాపుదల, తన ప్రేమ, తన కృప మన పట్ల, మన కుటుంబాల పట్ల దేవుడు ఉంచిన విధానం బట్టి ప్రభు వారికి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఆయన కృప నిండుగా మన పట్ల ఉంటుంది. అందుకే 23వ కీర్తనలో ఒక మాట ఉంటుంది. ఏ మాట ఉంటుంది అంటే 6వ వచనంలో ఆయన అంటాడు, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమంలే నా వెంట వచ్చాను. అవును, మనం బ్రతికే దినాలన్నీ కూడా ఆయన కృప, ఆయన ఇచ్చే క్షేమము మనతో ఉంటే, మనం ఆయనతో ఉంటే, ఆయన ఇచ్చిన కృప, ఆయన యొక్క క్షేమాన్ని పొందుకొని అందరము దీవింపబడాలని, ఆశీర్వదింపబడాలని దేవుడు ఆశిస్తున్నాడు. మనం కూడా ప్రభు తట్టు తిరిగి ఆ విధంగా ఉందాం. దేవాది దేవుణ్ణి మహింపరుద్దాం. మంచిది. ప్రియమైన దేవుడి బిడ్డలారా, మరొక అవకాశము దేవాది దేవుడు మనకి ఈ దినం ఇచ్చినందుకు ప్రభు వారికి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఈ దిన లేఖన భాగాన్ని మీకు చదివి వినిపిస్తున్నాను. సామెతల గ్రంథము 15వ అధ్యాయం 24వ వచనం చదువుతున్నాను. బైబిల్ గ్రంథాల మీద ఉంటే తెరిచి చూడవలసిందిగా మనవి చేస్తున్నాను. కిందనున్న పాతాళమును తప్పించుకుని వలనని బుద్ధిమంతుడు పరమునకు పోవు మార్గమున నడుచుకొనును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లేఖన భాగము అనేక మార్లు చదివి ఉంటాం. దేవాది దేవుడు ఈ దినం మనతో ఏం మాట్లాడాలని ఆశిస్తున్నారు, ఏమి మాటలు మనతో మాట్లాడాలనుకుంటున్నారు, చక్కగా వాక్యంలో ధ్యానం చేద్దాం. మంచిది. ఈ మాట చాలా చక్కనైన మాట. మొట్టమొదటి మనం చూసుకుంటే, క్రిందనున్న పాతాళమును తప్పించుకుని వలనని. ప్రతి ఒక్క మనుష్యుడు ఒకటే ఆలోచన. ఏం ఆలోచన? భూమి మీద జీవించినంత కాలం చక్కగా జీవించాలి, ఆనందంగా జీవించాలి. వృద్ధాప్యమైన తర్వాత, ప్రాణాన్ని విడిచిపెట్టిన తర్వాత నా ప్రాణము, నా యొక్క ఆత్మ నశించిపోకూడదు. ఎక్కడికి వెళ్ళాలి? పరలోక రాజ్యానికి వెళ్ళాలి. క్రైస్తవుల బిడ్డలమైతే పరలోక రాజ్యానికి వెళ్ళాలని అందరికీ ఆశ ఉంటది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మంచిదే ఆశ. అయితే ప్రతి ఒక్కరు ఆ పరలోక రాజ్యానికి పోవాలని దాన ధర్మాలు చేస్తారు, పుణ్యకార్యాలు చేస్తారు, పుణ్యక్షేత్రాలకి వెళ్తారు. వారి పుణ్యది చాలా మందికి డొనేట్ చేస్తుంటారు, మంచి కార్యాలు చేస్తుంటారు. ఎందుకు? మాకు పుణ్యం దొరుకుతుంది, మేము నరకానికి వెళ్ళకూడదు. మేము ఎక్కడికి వెళ్ళాలి? మేము మృతి చెందిన తర్వాత, మేము ఈ లోకాన్ని విడిచిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి? స్వర్గానికి వెళ్ళాలి, పరలోక రాజ్యానికి వెళ్ళాలి అని ప్రతి మానవుడు ఎత్తుకుతాడు. ఏ మానవుడు ఎత్తకుండా మాట. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక ఆశ ఏమంటే స్వర్గంలో ఉండాలి. ఇక్కడ కళ్ళు మూసిన తర్వాత నేను స్వర్గంలో కళ్ళు తెరవాలి, లేదంటే పరలోక రాజ్యంలో నేను కళ్ళు తెరవాలి. ప్రతి ఒక్క మానవుడికి ఆశ. ప్రతి ఒక్కడు కూడా నరకం నుండి తప్పించుకోవాలనే ఆశిస్తారు. భూమి మీద జీవించినంత కాలం కూడా మంచి కార్యాలు చేయడానికి, పుణ్యకార్యాలు చేయడానికి, ఏది మనకి ఆశీర్వాదం వస్తుందో, ఏది ఆశీర్వాదకరంగా ఉంటుందో అలాంటి క్రియలు చేయడానికి చాలా మంది ఇష్టపడతారు. అయితే మరొక మాట ఇక్కడ ఉంది. బుద్ధిమంతుడు ఎలా ఆలోచిస్తాడు? పరమునకు పోవు జీవ మార్గాన్ని ఇచ్చుకుంటాడంట. ఇక్కడ మనం చూసుకుంటే ఈ బుద్ధిమంతుడు ఎవరు ఈ బుద్ధిమంతులుగా ఉంటారు? మనకి బుద్ధి ఎలాగ వస్తుంది? ఏ బుద్ధి కలిగి ఉంటే మనము పరలోక రాజ్యానికి అర్హులవుతాం? ఆ బుద్ధి నేర్పింది ఎవరు? మనం చూడొచ్చు. మొదటి సామెతల గ్రంథం 18వ అధ్యాయం చూస్తే దావీదు సుబుద్ధి కలిగి జీవించుకున్నాడు. సుబుద్ధి అంటే చాలా మంచి బుద్ధి. దావీదు సుబుద్ధి కలిగి జీవించుకున్నాడు గనక ఆ రాజ్యం మీద సైన్యాధిపతిగా, అధిపతిగా సౌలు నిలబెట్టాడు. అబిగయలు సుబుద్ధి కలిగి జీవించుకుంది గనక ఆ మొరటివాడైన తన భర్తను బట్టి శాపాన్ని వచ్చినా, లేదంటే ఆ యొక్క కుటుంబానికి నాశనం వచ్చినా కూడా ఆమె రక్షించుకోగలిసింది. ఈ దినము ప్రియమైన దేవుడి బిడ్డలారా, మనందరం సుబుద్ధి కలిగి ఉన్నాం. బుద్ధి కలిగి ఉండుట మంచిదే, దాంతోపాటు సుబుద్ధి కలిగి ఉండుట ఇంకా మంచిది. మనం చూసుకుంటే ఇక్కడ బుద్ధి కలిగిన వాడు ఏం చేస్తాడు? పరమునకు పోవు మార్గాన్ని, లేదంటే జీవ మార్గంలో వాడు నడువుటకు ప్రయత్నిస్తాడు. అయితే ఆ మార్గం ఎవరు? ఏ మార్గాన్ని వెతుకుటకు ఈ దినము మనందరం వచ్చాం? ఏ మార్గాన్ని వెతకడానికి వచ్చామంటే జీవ మార్గము. పరమునకు పోవాలనే ప్రతి ఒక్క క్రైస్తవ బిడ్డ, ప్రతి ఒక్క బిడ్డలు వచ్చారు పరమునకు పోవాలని, పరలోక రాజ్యం చేరుకోవాలని. అందునిమిత్తమే యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చాం. ఎందుకంటే ఆయన అంటాడు, నేను మార్గం. యోహాను సువార్త 14వ అధ్యాయం అంటాడు, నేనే మార్గం అంటాడు ఆయన.
నేనే జీవం అంటాడు, నేనే సత్యం. మార్గం దగ్గరికి వస్తే ఆయన ఏం చూపిస్తాడు? జీవంలో నడిపిస్తాడు, సత్యంలో మనకు నడిపిస్తాడు, బుద్ధి మనకు నేర్పుతాడు. ఆ మార్గము యేసు ప్రభు వారై ఉన్నారు. యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు కూడా బుద్ధి నేర్చుకుంటారు. ఏ బుద్ధి? బుద్ధి, జ్ఞానము, సర్వ సంపద ఆయన యందు గుప్తమై ఉన్నాయి, ఆయన దగ్గర ఉన్నాయి. సమస్తం ఇస్తాడు బుద్ధి కలిగి జీవించుకుంటే. అయితే దేవుని బిడ్డలమైన మనం, ప్రభుని విశ్వసించిన మనము, ప్రభుని నమ్ముకున్న మనము, ప్రభుని వెంబడిస్తున్న మనము ఈ దినము బుద్ధి కలిగి జీవిస్తున్నామా, లేదా బుద్ధి లేని వారిగా జీవిస్తున్నాం? బుద్ధి కలిగి జీవించుకుంటే దేవాది దేవుడు ఈ దినం మనతో మాట్లాడుతున్నాడు. బుద్ధి కలిగి జీవించుకుంటే అరమునకు వెళ్లే మార్గాన్ని నేనై మీకు నడిపిస్తానంటాడు ఆయన. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినం మనం బుద్ధి కలిగి ఉన్నామా, బుద్ధి లేని వారిగా ఉన్నామా? బుద్ధి లేని వారు బైబిల్ గ్రంథంలో చాలా మంది ఉన్నారు. బుద్ధి లేని కుమారుడు కదండి, తప్పిపోయిన కుమారుడు. ఆయనకి బుద్ధి వచ్చింది, తప్పిపోయాడు కదా కుమారుడు, దేవుడికి దూరం అయ్యాడు కదా, బుద్ధి లేదు, తండ్రితో దూరం అయ్యాడు. తన దూరం అయిన తర్వాత ఆయన అనుభవించిన బాధను బట్టి, శ్రమను బట్టి తనకేమొచ్చింది? బుద్ధి వచ్చిందని ఉంటది లూకాసు సువార్త 15వ అధ్యాయం. బుద్ధి వచ్చి తిరిగి ఎక్కడికి వచ్చాడు? తండ్రి దగ్గరికి వచ్చాడు. ఈ దినము అనేక మార్లు మనం కూడా బుద్ధిమంతులుగా ఉండి బుద్ధి లేని వాళ్ళగా అయిపోతున్నాం. ప్రతిదినం దేవుడి మాటలు వింటూ దేవుని సత్యంలో జీవిస్తూ ఉంటూ అనేక మార్లు దేవుడితో దూరం అయిపోతుంటాం. శాపాన్ని అనుభవిస్తాం, కష్టాన్ని అనుభవిస్తాం, బాధలు అనుభవిస్తాం. అనుభవించిన తర్వాత ప్రభు దగ్గరికి వచ్చి గోజాడతాం లేదా ప్రాధాయపడతాం. అయితే ఇక్కడ కూడా మనం చూసుకుంటే దేవుడితో ఉండి, తండ్రితో ఉండి దూరం అయ్యాడు, తనకి బుద్ధి వచ్చి తిరిగి వచ్చాడు. అలా ఉన్నామా ఈ దినం మనం కూడా? ప్రియమైన దేవుడి బిడ్డలారా, బుద్ధిహీనులుగా ఉన్నావా లే బుద్ధిమంతులుగా ఉన్నావా? దేవుని మాటలు వింటూ దూరం అవుతున్నావా? నాకు దూరంగా ఉండి లేదా నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరంటారు ఆయన యోహాను సువార్తలో. ఆ విధంగా ఉంటున్నావా? మరొక మాటకు మనం చూస్తే బుద్ధిమంతులు బుద్ధిహీనులు ఎలాగుంటారనేది మత్తయి సువార్త 7వ అధ్యాయంలో యేసు ప్రభువు చక్కగా చెప్తారు. బుద్ధిమంతుడు ఏం చేస్తాడంటే తన బండ మీద ఇల్లు కట్టుకుంటాడట. ఏ బండ? క్రీస్తు అనే బండ మీద. బుద్ధి కలిగిన వాడు బండ మీద ఇల్లు కడతాడు. అక్కడ ఏమొస్తుంది? వానొచ్చినా, వరదొచ్చినా, గాలి విసిరినా అది కొట్టుకొని పోదు. ఆ ఇల్లు నిలుస్తుంది, ఎందుకంటే బండ మీద కట్టాడు. ఈ దినము బుద్ధిహీనుని పోలినగా మనందరం ఉన్నామా? దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనం బుద్ధిహీనులుగా ఉంటే ఇసుక మీద ఇల్లు కట్టుకున్న వారిగా ఉంటాం. వాన వస్తుంది, వరద వస్తుంది, గాలి విసిరినప్పుడు అది కొట్టుకొని పోతుంది. అంటే దేవుని వాక్యం నుండి దూరమైన అనేక బిడ్డలు ఈ దినము పరలోక రాజ్యానికి లేదంటే హరమునకు పోయే మార్గాన్ని వారు విడిచిపెట్టువారుగా ఉంటారు. ఈ దినం ఎలాగ ఉన్నాం? బుద్ధిమంతులుగా ఉన్నామా, బుద్ధి లేని వారుగా ఉన్నామా? ప్రియమైన దేవుని బిడ్డలారా, బుద్ధిమంతులుగా ఉంటే క్రీస్తు అనే బండ పైన మన ఇల్లు నిర్మాణం చేస్తాం, ఇల్లు కట్టేవారిగా ఉంటాం. ఆ ఇల్లు ఏమిటి? మన హృదయమే ఆయన ఇల్లు. మన హృదయము దేవుని తట్టు కుమ్మరించినప్పుడు అనుక్షణం అనుదినము ఆయనతో ఉంటే క్రీస్తు అనే బండ మీద ఇల్లు కట్టువారిగా ఉంటాం. ప్రతిదినము పరలోక రాజ్యానికి పోవాలని ఒక ఆశ కలిగి, ఆతృప్తి కలిగి, తృష్ణ కలిగి జీవించినప్పుడు, దేవుని మాటలు మనలో ఉన్నప్పుడు, అందుకంటారు కదా, మీరు నా యందును నేను మీ యందును నా మాటలు నిలిచి ఉన్న ఎడల మీకు నిత్యరాజ్యాన్ని ఇస్తానంటాడు ఆయన. నాలో జీవం ఉంటుంది అంటాడు ఆయన. నాతో మీకు అంత్యదినమున నేను లేపుతానంటాడు ఆయన. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము ఏ బుద్ధి కలిగి ఉన్నాము? బుద్ధి కలిగి ఉండుట కాదు, సుబుద్ధి కలిగి ఉండాలి. ఇంకా మంచి బుద్ధి కలిగి ఉండాలి. ఆ బుద్ధి ఎవరిస్తారంటే దేవుడే ఇస్తాడు, ప్రభువే ఇస్తాడు. మనకు అడగాలి, మనకి ప్రభువా ఇంకా నేను బుద్ధిహీనుడుగా జీవిస్తున్నాను, బుద్ధి లేకుండా అనేక మార్లు నేను తప్పులు చేస్తున్నాను, అనేక మార్లు నీ వాక్యానికి నేను దూరం అవుతున్నానేమో ప్రభువా, మరొక్కసారి నీ బండ పైన నేను ఇల్లు నిర్మించుకునే భాగ్యాన్ని మాకు ఇవ్వండి, నేను గృహాన్ని నిర్మించుకునే భాగ్యాన్ని నాకు ఇవ్వండి. నీ యొక్క రాయి మీద, నీ యొక్క రాతి మీద మేము గృహాన్ని నిర్మించినప్పుడు, మా హృదయాన్ని కుమ్మరించినప్పుడు మేము ఎప్పుడు కూడా కొట్టుకొని పోము తండ్రి. మాకు గాలి వచ్చినప్పుడు, వరద వచ్చినప్పుడు, నీరు కొట్టినప్పుడు, ఏదైనా సరే, ఎలాంటి సమస్య వచ్చినా సరే, ఎలాంటి బాధ వచ్చినా సరే,
ఎలాంటి ఇబ్బంది కలిగినా సరే, ఏ యొక్క నిట్టూర్పులో మేము జీవించినా సరే, ప్రభువా నువ్వు మాకు రక్షించేవాడు. ఎందుకంటే నీ యొక్క బండ పైన మేము గృహాన్ని నిర్మించి ఉన్నాం గనుక, క్రీస్తే మా బండ, ఆయన పైన మేము నిర్మించుకున్నాం కనుక మా యొక్క గృహాన్ని మేము ఎప్పుడు కూడా ఎంత సమస్య వచ్చినా మేము కొట్టుకొని పోవం, మేము ఆ బండ మీద నిలుస్తాం అని. అలాంటి మాకు బుద్ధి కావాలి. ఆ బుద్ధి కావాలంటే మేము ఎలా జీవించాలి, ఏ విధంగా జీవించాలి అనేది ప్రభు దగ్గరికి అడిగి ఆయన యందు భయభక్తులు కలిగి మనం జీవించినప్పుడు, ఆయనకు మొరపెట్టినప్పుడు ఆయన మనకి బుద్ధిమంతులుగా మారుస్తాడు. బుద్ధిహీనులుగా మనకు ఉంచదు. అనేక మార్లు దేవుని బిడ్డలమైన మనం దూరం అవుతుంటాం దేవునికి, బుద్ధిహీనులుగా ఉంటాం మనం. అందుకే యేసు ప్రభు వారు ఒక మాట చెప్పారు. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. బుద్ధి కలిగిన 5 కన్యకలు, బుద్ధి లేని మరొక 5 కన్యకలు అక్కడ ఉన్నారు. అందుకే ఆయన యేసు ప్రభు వారు ఉపమానం చెప్తున్నారు. బుద్ధి కలిగిన వారు దివిటీలు పట్టుకున్నారు, చేతిలో నూనె కూడా ఉంది వాళ్ళ చేతిలో. బుద్ధి లేని వారు దివిటీలు పట్టుకున్నారు కానీ వారి చేతిలో నూనె లేదు. నూనె అంటే పరిశుద్ధతకు సాదృశ్యమై ఉన్నది. వాళ్ళలో పరిశుద్ధత లేదు. దేవుడు ఎప్పుడు వస్తాడు చూద్దామా, దేవుడు వచ్చినప్పుడు మనం సిద్ధపడదామా, అంతవరకు మనం ఆనందంతో సంతోషంతో ఈ లోకంలో చాలా మంది క్రైస్తవ బిడ్డలు బుద్ధిహీనులుగా ఉంటారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, అనేక మంది వస్తుంటారు, దేవుని వాక్యాన్ని వింటారు, తదుపరి బయటికి వెళ్ళిపోయిన తర్వాత దాన్ని విడిచిపెట్టేవారుగా ఉన్నారు. మంచి నేల మీద పడే విత్తనంగా మనం ఉండాలి. వాక్యం విని దాన్ని గ్రహించి దాని ప్రకారం జీవించుకునే బిడ్డలుగా మనందరం ఉండాలి. ప్రభు ఆశిస్తున్నాడు. అనేక మంది వస్తాం బుద్ధి లేని కన్యకల్లా. దేవుని వాక్యం వింటాం, విడిచిపెడతాం. ప్రభు రాలేదులే, ప్రభు వచ్చినప్పుడు ఇంకా సమయం అవుతుందిలే, ప్రభు వచ్చినప్పుడు మనం సిద్ధపడదాం, ప్రభు వచ్చినప్పుడు అప్పుడు ప్రభుకి ఆ క్షమాపణ అడిగి, ప్రభు మమ్మల్ని క్షమించు, నీ రాజ్యంలో మమ్మల్ని చేర్చుకొని ఆ శిలువలో వేలాడబడిన దొంగలాగా మేము కూడా బతిమాలుకుంటాం అన్నవారు అనుకున్నవారు చాలా మంది ఉంటారు. ప్రభు చెప్పే మాటలు కానీ, ఆయన చెప్పే వాక్యాన్ని కానీ, ఆయన చెప్పే ఆజ్ఞ కానీ, ఆయన మనతో పరిశుద్ధాత్మతో మాట్లాడుతున్న మాటల్లో కానీ జీవించకుండా పెడచెవిని పెట్టి నిర్లక్ష్యం చేసి జీవించేవారు. వీరందరూ ఎవరంటే బుద్ధిహీనులు, బుద్ధి లేని వారు. వీళ్ళందరూ బుద్ధిమంతులు కాదు, బుద్ధిహీనులుగా ఉన్నారు చాలా మంది ఈ దినము. ఆ దినాల్లో కూడా ఉన్నారు. బైబిల్ గ్రంథంలో, పేతురు గ్రంథంలో మనం చూసుకుంటే అక్కడ కూడా ఒక మాట ఉంటుంది. ఎప్పుడు వస్తారు ప్రభు, ఏ క్షణంలో వస్తారు, ఆయన ఎప్పుడు వస్తారనేది మాట కాదు కానీ మనం అనుక్షణం సిద్ధంగా ఉండాలి. దొంగ ఏ విధంగా వస్తాడు, తుఫాను ఏ విధంగా వస్తుందో, ఎప్పుడు వస్తుందో హఠాత్తుగా వస్తాడు ఆయన. ఆయన వచ్చినప్పుడు మనం సిద్ధంగా ఉండాలి, శుద్ధులుగా ఉండాలి, పరిశుద్ధులుగా ఉండాలి, బుద్ధి కలిగిన వారిగా ఉండాలి, సుబుద్ధి కలిగిన వారిగా ఉండాలి. నా బిడ్డ సిద్ధంగా ఉన్నాడు, నా బిడ్డ నా యందు పరిశుద్ధతగా ఉన్నాడు, నా యందు నిలకడగా ఉన్నాడు, నా యందు సజీవంగా ఉన్నాడు, మృతుడై లేడు, జీవం కలిగి జీవిస్తున్నాడు నా యందు అని ప్రభువారు చెప్పినట్లుగా పెళ్లి కుమారుడు వస్తాడు. ఏ క్షణంలో వస్తాడో తెలియదు. అర్ధరాత్రి అయిందంట. ఆ బుద్ధి కలిగిన వారు, బుద్ధి లేని వారు కూడా అందరూ కూడా నిద్రిస్తున్నారు, విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ లోకంలో చాలా మంది ఆ విధంగా ఉంటారు. ప్రభు వచ్చినప్పుడు చూద్దాంలే, అప్పటి వరకు లోకమైన సంతోషాలు, లోకమైన ఆనందాలు, ఇవన్నీ మేము కూడా చేయకూడదా అంటే చేయొచ్చు. అన్నీ కాదు. దేవునికి ఇష్టమైనవేదో, దేవునికి విలువ కలిగిందేదో, దేవునికి ఏది ఆయాసకరంగా ఉండదో, దేవునికి ఏది ఇష్టమో అలాంటివి మనం చేయాలి. దేవునికి ఇష్టం లేనివి, వాక్యానుసారమైన కానివి అలాంటివి జీవించినప్పుడు దేవునికి విరోధమైనవి ప్రతి పని. అవన్నీ కూడా బుద్ధిహీనులు చేసే పనులు. బుద్ధిమంతులు ఎలాగుంటారంటే వాక్యాన్ని విని దాన్ని గ్రహించి దాని ప్రకారం నడుచుకుంటారు. బుద్ధిమంతులు ఆ విధంగా జీవించుకుంటారు. వాక్యాన్ని పట్టుకొని ఉంటారు. ఏ వాక్యం అయితే వింటారో దేవుని సన్నిధిలో, ఏ వాక్యం అయితే దైవజన్ నోట వింటారో, ఏ మాటలైతే దేవుడు ఆ దినం మాట్లాడతాడో ఆ వాక్యాన్ని పట్టుకొని ప్రార్థన చేస్తారు. ఏ దినము అనుదినము దేవుని వాక్యాన్ని ధ్యానిస్తారు. అనుదినం ప్రభుని బతిమాలుకుంటారు. ప్రభువా, ఈ దినం ఇచ్చావు, ఈ జీవితాన్ని ఇచ్చావు, లేదంటే బ్రతుకునిచ్చావు, మమ్మల్ని కాపాడుతున్నావు ప్రభువా, మీ కృతజ్ఞతలు. ఈ దినం కూడా మమ్మల్ని నడిపించండి. ఏ దినానికి ఆ దినమే అంటాడు. అందుకే ప్రతి దినం
ప్రభుని ప్రాధేయపడుతూ ప్రార్థన చేస్తూ ఆయన గోజాడుతూ ముందుకు వెళ్ళాలి. ఆయన వాక్యంలో చెప్తున్న మాటలు ప్రతి ఒక్కటి కూడా, బైబిల్ గ్రంథంలో ఉన్న ఆయన వాక్యంలో ఉన్న ప్రతి మాట కూడా మనం అనుసరించి జీవించాలి. ఎంతగా సాధ్యం అవుతుందో, ఎంతకి అనుకూలం అవుతుందో అంతవరకు మనం ప్రయత్నించాలి. ప్రభువా, ఈ దినం నేను వాక్యానుసారం జీవించలేకపోయాను, చిన్న చిన్న తప్పులు చేశాను, చిన్న చిన్న పాపములు చేశాను. ప్రభువా, నన్ను క్షమించు. నేను సిద్ధంగా ఉండాలి, నేను బుద్ధిమంతుడిగా ఉండాలి, బుద్ధిహీనుగా నేను ఉండకూడదు. ఇదిగో నీ వాక్యం వింటున్నాను, నీ వాక్యం చదువుతున్నాను, ఏదో చిన్న పొరపాటు నాలో జరిగింది, ప్రభువా క్షమించు. క్షమాపణ అడుగుతూ అనుదినము నూతనమైన మనస్సు, నూతనమైన మార్పు మనలో రావాలి. అప్పుడు బుద్ధిమంతులుగా మనం ఉంటాం. దేవుడు బుద్ధిని అనుగ్రహిస్తాడు. అందుకంటాడు కదా, బుద్ధియు జ్ఞానము సర్వసంపదలు ఆయన యందు గుప్తమై ఉన్నాయి. ఆయనకు అడగాలి మనం, ప్రభువా బుద్ధిహీను నేను కాకుండా బుద్ధిమంతుడిగా ఉన్నట్టుగా నీ కృపను అనుగ్రహించు. అక్కడ మనం చూసుకుంటే బుద్ధి కలిగిన కన్యకులు ఉన్నారు, బుద్ధి లేని కన్యకులు ఉన్నారు. ప్రభు వచ్చేసాడు. వీరి చేతిలో నూనె లేదు, వీళ్ళ దివిటీలు ఆరిపోతున్నాయి, వాళ్ళ దివిటీలు ఎలుగుతున్నాయి. అంటే వారు ఆత్మలో సిద్ధంగా ఉన్నారు, ఆత్మని బలపరుచుకొని ఉన్నారు, పవిత్రంగా ఉన్నారు, జీవంలో జీవిస్తున్నారు. వారు వీరందరూ ఏమవుతున్నారంటే నూనె లేని దీపంలా ఆరిపోతున్నారు. అడుగుతున్నారు, మీ యొక్క పరిశుద్ధత మాకు కూడా కొంచెం ఇవ్వరా. ప్రభు వచ్చేస్తున్నాడు, ఆ అనౌన్స్మెంట్ వచ్చేసింది, పిలుపు వచ్చేసింది, ఇదిగో ప్రభు వస్తున్నాడట, మాకు నూనె లేదయ్యా ఇవ్వండి అని బుద్ధి కలిగిన కన్యలకు బుద్ధి లేని కన్యకులు అడిగారంట. ఏమంటారు? అమ్మవారి దగ్గరికి వెళ్ళి కొనుక్కోండి, మీరు మళ్ళా వెళ్ళి పరిశుద్ధత పొందుకోండి, వాక్యానుసార జీవితం జీవించండి. అంత సమయం లేదు కదా, సమయం ఉంటే మేము వెళ్ళి ఉండేవారం. అయితే మీకును మాకును ఇది చాలదు. ఏంటి చాలదు? పరిశుద్ధత చాలదు. ఎందుకంటే ఎవరు బ్రతుకు ఆరదే, ఎవరి జీవితం ఆరదే, ఎవరి ఆత్మని వారే స్థిరపరచుకోవాలి, ఎవరి ఆత్మని వారే సిద్ధపరచుకోవాలి, ఎవరి ఆత్మని వారే జీవ మార్గంలో నడిపించుకోవాలి. అది వారికే హక్కు. నేను ప్రార్థన చేస్తున్నాను కదా, నా కుమారుడు కూడా రక్షింపబడతాడు, ప్రభు వచ్చినప్పుడు నా కుమారుడిని కూడా తీసుకుని వెళ్తాడు, రికమెండేషన్ చేస్తాను. యేసు ప్రభు వారికి అంటే అవ్వదు. నా భార్యను రికమెండేషన్ చేస్తానంటే కాదు, నా కుమార్తెను రికమెండేషన్ చేస్తానంటే కాదు. అక్కడ ఎవరు ఆత్మకి వారే బాధ్యులు. గనుక ప్రతి ఒక్కరు బుద్ధి కలిగి ప్రభు జీవం నడిపించు. ఆ బుద్ధి కలిగిన కన్యకులు ఏం చేశారు? దివిటీలతో పాటు నూనె తీసుకుని వెళ్ళారు. వారు సిద్ధంగా ఉన్నారు వాళ్ళ ఆత్మలో. కనుక వారి కోసం ప్రభు వారు వచ్చి వారందరినీ తీసుకుని వెళ్ళారు. ద్వారం మూయబడింది. తిరిగి వీరు వచ్చారు, బుద్ధి లేని కన్యకులు తలుపు తట్టుతున్నారంట. ప్రభువా తీయవా అంటే ప్రభు అంటాడు, మీరెవరో నేను ఎరగను అంటాడు. చూడండి, ఇప్పుడు వరకు దేవుడి సన్నిధికి వచ్చాం, ఇప్పుడు వరకు మిమ్మల్ని వెంబడించాం, ఇప్పుడు వరకు మీ మాటలు విన్నాం, ఇప్పుడు వరకు మేము ప్రార్థన చేసాం, అన్నీ చేసాం. ఇప్పుడేంటే ఆ తలుపు మూసేసావు, నువ్వు వచ్చారా? అక్కడ మీరు సిద్ధంగా లేరుగా, మీరు స్థిరపడి లేరుగా. మీరెంత సన్నిధికి వెళ్ళినా, ఎంతగా ఆ క్షణానికి ప్రార్థన చేసినా మీలో నిలకడ లేకపోతే, మీరు స్థిరత్వంగా ఉండకపోతే, అనుక్షణం స్థిరత్వంగా ఉండకపోతే, దేవుణ్ణి వెంబడించకపోతే, ప్రభు వచ్చినప్పుడు చూద్దుములే అనుకుంటే ప్రభు మనల్ని విడిచిపెడతాడు. క్రైస్తత్వం పొందుకొని దేవుణ్ణి ఎరిగి దేవుని సన్నిధానానికి వెళ్ళి దేవుని మాటలు విని ప్రభు రాజ్యంలో చేరుకోపోతే, ఆ పరలోక రాజ్యంలో చేరుకోపోతే, ఆ నిత్య రాజ్యంలో చేరుకోపోతే, ఆ స్వర్గంలో చేరుకోపోతే మనం ఎలాగుంటాం? బుద్ధిహీనులుగా ఉంటాం, బుద్ధి లేని వారుగా ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము బుద్ధిమంతులుగా ఉండాలని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? పాతాళాలకు పోకూడదని, నరకంలోకి పోకూడదని బుద్ధిమంతుడు ఏం చేశాడు? జీవ మార్గంలో నడుచుకున్నాడు. ఈ దినము నువ్వు నేను బుద్ధిమంతుడే జీవ మార్గంలో నడిచే బిడ్డలుగా మనందరం ఉండాలని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడి బిడ్డలారా, ప్రార్థన చేద్దామా? ఈ దినం బుద్ధిమంతులుగా ఉందామా? బుద్ధిమంతులే కాదు, సుబుద్ధి కలిగి జీవిద్దాం. జీవించినప్పుడు ప్రభు మనల్ని, మన కుటుంబాలని, మన యొక్క ఉన్న పరిస్థితిని అంతని కూడా ప్రభు వారు దీవించి ఆశీర్వదిస్తాడు. కళ్ళు ముద్దాం, ప్రార్థనలో ముందుకు నడుద్దాం. ప్రార్థన చేద్దాం. ప్రేమ మహాపరిశుద్ధమైన ప్రభువా, ప్రేమ కలిగిన మా తండ్రి, దయ కలిగిన మా దేవ, మీ కృతజ్ఞతాస్తులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం.
ఇంతవరకు మీరు నడిపించిన విధానం బట్టి ప్రభు వారికి నాయన కృతజ్ఞతలు మీకు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఇదిగో నా తండ్రి, నా యేసయ్య, మంచి మాటలు మీరు మాట్లాడారు. ఇదిగో నా తండ్రి, పరమునకు పోయే నాయన జీవ మార్గాన్ని మేము నడుచుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి నాయన. బుద్ధిహీనులుగా మేము ఈ లోకంలో జీవించుకుంటా నాయన, బుద్ధిమంతులుగా జీవించుకొని, సుబుద్ధి కలిగి జీవించుకొని ప్రభువా, ఇక్కడ యోగ్యత పొందుకొని పరలోక రాజ్యంలో కూడా యోగ్యత పొందుకునే బిడ్డలుగా మేమందరం ఉండాలని ఆశిస్తూ నా ప్రభువా మేము ప్రార్థన చేస్తున్నాం. మాకు బుద్ధిమంతులుగా మార్చమని, మీ కృపలో వాడుకోమని, చూస్తున్న ప్రతి బిడ్డను మీరు ఆశ్రయించి దీవించమని, మీరు మహిమ పొందుకోమని యేసుని నామంలో చిన్న ప్రార్థనని వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.